అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం అనేది ఎప్పటినుంచి ప్రారంభమై ఎప్పటితోటి ముగుస్తుంది? అలాగే ఈ ఆషాఢ మాసంలో ఏ ఏ రోజుల్లో మనకి ముఖ్యమైనటువంటి పండుగలు, పర్వదినాలనేవి ఏ రోజుల్లో వచ్చాయి? అసలు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి? ఈ ఆషాఢ మాసంలో ఏమి దానం చేస్తే మంచిది? ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మనకి పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో ఉండటం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. దీనిని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వివాహం కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ ఇలాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు లాంటివి చేయరు. ఎందుకు అంటే ఇది శూన్యమాసం కనుక. కానీ ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటి దేవునికి పూజలు కానీ, వ్రతాలు కానీ, సముద్ర నదీ స్నానాలు కానీ ఎంతో ముక్తిదాయకాలని చెప్పవచ్చు. ఈ ఆషాఢ మాసంలోనే మనకి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా విశేషమండి. ఈ ఆషాఢ మాసంలో వీలైనంత వరకు పాదరక్షకులను కానీ, గొడుగుని కానీ, ఉప్పును కానీ దానం చేయడము చాలా మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ఇంత విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ మాసం అనేది మనకి ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము, ఆషాఢ మాసము, జూలై 15, 2026 బుధవారము, పాడ్యమి తిథి సాయంత్రం 4:36 ప్రారంభమయ్యి ఆగస్టు 12, 2026 బుధవారము, అమావాస్య తిథి రాత్రి 12:57 మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. అంటే జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు మనకి ఆషాఢ మాసం అనేది ఉంటుంది 2026 సంవత్సరంలో. జూలై 13 గురువారం తోటి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరము ఆషాఢ మాసంలో ఏ ఏ రోజుల్లో పండుగలు, ముఖ్యమైనటువంటి రోజులు, పర్వదినాలు, మంచి రోజులు వచ్చాయి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 15 వారం బుధవారము, ఈ రోజున చంద్రోదయము. ఈ రోజు నుంచే మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే గురుమూఢమి కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. రాత్రి 2:44 జూలై 16 వారం గురువారము, ఈ రోజున పూరి జగన్నాథ్ రథయాత్ర. జూలై 19 వారం ఆదివారము, ఈరోజు స్కంద పంచమి, కుమార షష్ఠి, బోనాలు ప్రారంభమండి. జూలై 23 వారం గురువారము, ఈ రోజుతోటి మనకి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అనేవి సమాప్తమవుతాయి. బాల గంగాధర్ తిలక్ జయంతి. జూలై 25 వారం శనివారము, ఈ రోజున చాతుర్మాస్య గోపద్మవ్రతం ఆరంభమండి. అలాగే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, గోపద్మనాభ వ్రత ప్రారంభము. జూలై 29 వారం బుధవారము, ఈరోజు గురు పూర్ణిమ, వ్యాస పూజ, శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతము పౌర్ణమి అండి. ఆగస్టు 2 ఆదివారము, బోనాలు, సంకటహార చతుర్థి, స్నేహితుల దినోత్సవము. ఆగస్టు 4 మంగళవారము, ఆశ్లేష కార్తె. ఆగస్టు 9 ఆదివారము, కామికా ఏకాదశి. ఆగస్టు 10 సోమవారము, ప్రదోష వ్రతము, సోమవార వ్రతము. ఆగస్టు 12 మంగళవారము, మాస శివరాత్రి. ఆగస్టు 13 బుధవారము, అమావాస్య. ఇవేనండి మనకి ఈ 2026 సంవత్సరము ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు, అలాగే ముఖ్యమైనటువంటి రోజులు. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.